మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. Please subscribe to my channel, like, share and comment. Hi all, good morning. So one random day in Paradeep IOC గెస్ట్ హౌస్ నుంచి చేస్తున్నాను వీడియో, బికాజ్ ఎవ్రీడే అయితే రొటీన్గా ఉంది, కుకింగ్ కూడా చేయట్లేదు అండ్ కొత్తగా చేయడానికి ఏం లేదు. సో ఐ డిసైడెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ పారాదీప్ టౌన్షిప్ ఫర్ ఆల్. సో మార్నింగ్ లేవగానే చాలా బాగా అనిపించింది, ఫ్రెష్ వైబ్ వచ్చింది. అండ్ ఇక్కడ వెదర్ చేంజ్ అయినప్పటికీ, వాటర్ చేంజ్ అయినప్పటికీ కూడా హెల్త్ వాజ్ ఓకే, బట్ చాలా టైన్ అయిపోయినాం ఇద్దరం. బట్ మార్నింగ్ లేవగానే ఐఎమ్ డూయింగ్ మై మార్నింగ్ రొటీన్ థింగ్స్. లేవగానే బెడ్ సెగ్రిగేట్ చేసుకునే హ్యాబిట్ అయితే ఉంది, నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. దాని తర్వాత బయటకు వెళ్ళి చల్లగాలిలో కూర్చుందాం అనుకున్నాను. చాలా చిల్గా ఉండే, బట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ రావడం వల్ల మేమున్న బాల్కనీకి కొంచెం ఎండ వచ్చింది. సో దానివల్ల కొంచెం వార్మ్ అనిపించింది. సో ఐ టుక్ ఫ్యూ మినిట్స్ ఫర్ మై సెల్ఫ్. ఎర్లీ మార్నింగ్ సన్ సోక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఐ ఆల్వేస్ డూ దిస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫాలో దిస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ యాక్చువల్లీ. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోవాలని, ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి డిసైడెడ్ టు గెట్ ఇన్ టు ద బ్రేక్ఫాస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత పోహా అండ్ సాంబార్ ఉండే, చాలా యమ్మీగా ఉండే. వేడివేడి పోహా అండ్ సాంబార్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. సో కాఫీ కూడా తాగేసి వాకింగ్కి వెళ్ళినాం. వాకింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్కి చాలాసేపు అయింది వచ్చేసరికి. వచ్చిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయడానికి వెళ్ళిపోయినాం, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి అండ్ నేను కూడా కొంచెం బయట ఎక్స్ప్లోర్ చేయాలి టౌన్షిప్ని. అండ్ ఆ రోజు నితీష్ కుమార్ రెడ్డి మన వైజాగ్ నుంచి క్రికెట్ టీమ్ ప్లేయర్ అండ్ సన్ రైజర్స్ నుంచి ఆడుతున్నాడు. ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఫాదర్ అండ్ ఫర్ ద ఎంటైర్ ఇండియా అండ్ స్పెషల్లీ మన తెలుగు వాళ్ళకైతే చాలా ప్రౌడ్ మూమెంట్. నాకు తెలుసు వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, బట్ ఎందుకంటే మాకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ స్టిల్ చేయడం అయితే చేస్తున్నాను కదా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఆలోపు చిన్న షాపింగ్ ఉండే, అందుకోసమే టెంపుల్ వీడియో మాత్రమే నేను పోస్ట్ చేయగలుగుతున్నాను. షాపింగ్ చేయట్లేదు బికాజ్ అక్కడ అసలు ఛాన్స్ లేకుండా చేసుకోవడానికి వీడియో. సో మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ ట్రై చేస్తున్నాను ఈ మేకప్ వీడియోలో నేను. అంటే కలర్ బాల్ నుంచి ఇల్యూమినేటింగ్ లోషన్ అండ్ షుగర్ ఫౌండేషన్ రెండు మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను. గ్లాసీ లుక్ వస్తుంది, బాగుంటుంది బికాజ్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. నేను ఈ ట్రిక్ ఇన్స్టాగ్రామ్ లో చూసిన, సో ట్రై చేద్దామని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ కాంపాక్ట్ అయితే యాజ్ యూజువల్ మ్యాక్ కాంపాక్ట్ ని యూజ్ చేస్తాను. మాక్సిమం లైట్ మేకప్ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇవాళ ఈ షుగర్ ఫౌండేషన్ నేను చూపించిన వీడియోలో ఉంది. ఇప్పుడు ఆ షుగర్ ఫౌండేషన్ అండ్ కలబార్ ఇల్యూమినేటింగ్ లోషన్ మిక్స్ చేస్తే కన్సీలర్ అసలు అవసరం లేదు, బికాస్ దిస్ ఫౌండేషన్ వర్క్స్ ఇస్ కన్సీలర్ టూ ఇన్ వన్ గా వర్క్ చేస్తుందనే నేను ఇది తీసుకున్నాను. చాలా బాగుంటుంది. 24 hours కవరేజ్ ఫౌండేషన్ ఇది షుగర్ నుంచి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ లైట్ మేకప్ వేసుకున్నాను అండ్ ఐ మేకప్ అయితే మ్యాండేటరీ, నాకు చాలా ఇష్టం ఐ మేకప్. ఐ వోంట్ గో అవుట్ ఆఫ్ ద హోమ్ వితౌట్ అప్లైయింగ్ కాజల్ ఆర్ ఐ లైనర్. సో బేసిక్ థింగ్. అండ్ ఇక్కడ పింక్ లిప్ లైనర్ తో లావెండర్ షేడ్ లో ఉన్న ఒక మైగ్లాన్ నుంచి లిప్స్టిక్ తీసుకున్నాను. చూడడానికి లైట్ గా ఉంది, బట్ అప్లై చేసినప్పుడు చాలా బ్రైట్ అయిపోతుంది. సో నేను దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా లిప్ లైనర్ పింక్ వేసి మధ్యలో చిన్న ఒక 2 to 3 డాట్స్ పెట్టుకొని స్మచ్ చేస్తున్నాను. సో ఇట్స్ గివింగ్ అ గుడ్ పింక్ షేడ్ అండ్ స్లైట్ లావెండర్ షేడ్ లో వచ్చేలాగా. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. అండ్ దీని తర్వాత ఇంకా మేము లంచ్కి వెళ్ళాలి. సో లంచ్కి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. సో లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్లో ఉన్న ఐటమ్స్ ఏంటంటే మసూర్ దాల్, వైట్ రైస్, రోటీ, అరటికాయ ఫ్రై అండ్ ఆలూ బ్రింజాల్ కాంబినేషన్ లో ఉన్న ఒక కర్రీ, క్యారెట్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ దట్. దెన్ సలాడ్ అయితే మ్యాండేటరీ, పెరుగు కూడా. సో ఇట్ వాస్ డెలిషియస్. వెజ్ అయినప్పటికీ కూడా ఇట్ వాస్ టూ గుడ్. అండ్ ఈవినింగ్ అయితే టెంపుల్స్ కి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది టెంపుల్. అంటే ఒక వేరే స్టేట్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ దట్ టు విత్ ఇన్ ద టౌన్షిప్ ఈ ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది. లోపల ఉన్న సిటిజన్స్ కి అండ్ ఎంప్లాయీస్ కైనా చిన్నపిల్లలకైనా విత్ ఇన్ ద టౌన్షిప్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండడం వల్ల చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్ కూడా. ఏ టైం కైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు విత్ ఇన్ ద టౌన్షిప్ అయితే చాలా సెక్యూర్డ్. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ముందు శివుడి గుడికి వెళ్ళిపోయినాం కదా, శివుడి గుడి తర్వాత ఇక్కడ ఒక పూరి టెంపుల్ మనకు చాలా ఫేమస్ కదా ఒరిస్సా. సో ఏ టెంపుల్ వెళ్ళినా పూరి జగన్నాథ్ అనేది గర్భగుడిలో పెట్టడం చాలా కామన్ ఇక్కడ. గర్భగుడిలో పూరి జగన్నాథుడి తర్వాతనే మిగతా ఏ దేవుళ్ళైనా. సో ఇట్లా సైడ్ కి అయితే సీతారాముల వారి విగ్రహం, వినాయకుడి విగ్రహం, ఆంజనేయుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, మధ్యలో గరుడ దేవుడు విగ్రహం చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్
కాన్సెప్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎక్కడో వేరే స్టేట్ కి చాలా పెద్ద టెంపుల్ కి వెళ్ళిన ఒక ఫీలింగ్ వచ్చింది. దర్శనం చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్ గా అనిపించింది. బికాస్ చాలా హార్డ్ వర్క్ తర్వాత మై హస్బెండ్ అచీవ్ దిస్ ప్రమోషన్. దాని వల్ల ట్రాన్స్ఫర్ హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉండే. సో ఎక్కడ టెంపుల్ కి వెళ్ళడానికి టైం లేకుండే. మాక్సిమం అయితే చాలా ట్రై చేసినాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నప్పటికీ అది మన ఐఓసి టౌన్షిప్ లో మేమిద్దరం కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్ గా హనుమంతుడి గుడి ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది అయితే టెంపుల్ సెక్షన్ అయితే కంప్లీటెడ్. ఇంకా ఇంకా చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి టౌన్షిప్ లో. నేను మళ్ళీ వీడియోస్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకొని గ్రీన్ టీ తాగి తర్వాత టైం స్పెండ్ చేసినాం. ఆ తర్వాత డిన్నర్ కి వెళ్ళాల్సి వచ్చింది. డిన్నర్ కి అయితే వెళ్తున్నాము. సో దిస్ ఇస్ ద రోడ్. ఇది బయట కాదు, విత్ ఇన్ ద టౌన్షిప్ లోనే ఉంది. సో రెస్టారెంట్ కూడా ఉంది ఇందులోనే, లోపలే రెస్టారెంట్ కూడా ఉంది. సో వెళ్దాం అనుకున్నాం బట్ చాలా ఫుల్ అయిపోయింది. అక్కడ స్పేస్ లేదు మేము వెళ్ళి డైన్ చేయడానికి. టైం పడుతున్నారు. సో యాక్చువల్లీ వీఆర్ లిటరలీ స్టావింగ్. సో అందుకనే పార్సల్ తెచ్చుకున్నాం రూమ్కి పార్సల్ మేము తెచ్చుకొని అక్కడే తిందామని అనుకొని సో వి స్టార్టెడ్ హ్యావింగ్ ద డిన్నర్. అయితే చికెన్ నూడిల్స్ అండ్ మై హస్బెండ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో నూడిల్స్ తిని చాలా రోజులైంది అండ్ హీ సెడ్ దట్ ఫ్రైడ్ రైస్ తిని చాలా రోజులైంది. సో ఇక్కడ తింటున్నాము అండ్ కంప్లీటెడ్ విత్ ద డే. ఇప్పుడు నైట్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలి అండ్ అందులో వేరే స్టేట్ కి రావడం వల్ల వాటర్ చేంజ్ అవడం వల్ల చాలా టైన్ అయిపోయినాం. బట్ హెల్త్ వాజ్ ఓకే బై గాడ్స్ గ్రేస్. వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వీడియో చేయడం లేట్ అవుతుంది, ఐ అండర్స్టాండ్. పోస్ట్ చేయడం కూడా లేట్ అవుతుంది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ ప్రామిస్ యూ దాట్ నేను వీడియోస్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. లైక్ టౌన్షిప్ ఎక్స్ప్లోర్ చేయడం, అందులో అమ్యూనిటీస్ గురించి మీకు చెప్పడం. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవడంతో పాటు మీకు చెప్తుంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గివింగ్ సమ్ నాలెడ్జ్. మరి అంత నాలెడ్జ్ కాకపోయినా ఎంతో కొంత మీతో షేర్ చేసుకుంటుంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ చేసి ఐఎమ్ డన్ విత్ ద డే అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ ఐ హ్యావ్ టు డూ ఎవ్రీ నైట్. అందరూ ఫాలో అవుతారు and nothing more to elaborate about this. It's a basic thing that we all do and ever start చేయకపోతే ప్లీజ్ ట్రై డూయింగ్ సంథింగ్. నేను దీని గురించి కూడా లేటర్ వీడియోస్ చేస్తాను. అండ్ పడుకునే ముందు గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగి పడుకోవడం నాకు అలవాటు. ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తాగుతాను అండ్ పడుకునే ముందు కూడా తాగుతాను. సో కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వామ్ వాటర్ తీసుకోవడం హెల్త్ కి చాలా మంచిది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. కాసేపు కూర్చొని సో ఐ వెంట్ టు స్లీప్. బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ. సో నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ కమెంట్స్ని కూడా కమెంట్స్లో చెప్పండి. నేను ఎక్కడ తప్పు చేసినో అండ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో అనేది నాకు అర్థమవుతుంది. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఐ ఫీల్ దట్ యూ నీడ్ టు గివ్ మీ సమ్ ఇన్పుట్స్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో సపోర్ట్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. బై బాయ్.